చేరడంతో బండిలోంచి చెంగుని కిందకు దూకేశాడు కృష్ణుడు. ఇక తల్లి వాణ్ణి దింపడానికి అవకాశమే ఇవ్వలేదు. బండి ఆగిందో లేదో, సాధారణంగా కొంతమంది బస్సు ఆగే ముందు అప్పటిదాకా వెనక సీట్లో కూర్చున్నాడు, ముందుకు వచ్చి డోర్ దగ్గర చేరతాడు, కంగారు అన్నమాట. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు బండి ఆగడంతో బృందావనం చేరడంతో చెంగున కిందకు దూకేశాడు. చందిరి బలమాధవులభినందించుచు పరమ పావనముదంచిత కాళింది సంజీవనమున్ బృందావనమున్ మునీంద్ర బృందావనమున్. బలరామకృష్ణులు ఇద్దరూ కూడా ఆనందంతో బండిలోంచి కిందకు దూకి, ఎంత బాగుందో ఈ బృందావనం వంటి వనమే లేదు, ఇది నాకు ఇష్టం, యుగయుగాలుగా ఇష్టం అని రకరకాల పలుకులు పలుకుతూ దాని మీద పడి దొల్లి అటు ఇటు పొర్లిగింతలు పెట్టారు. ఆ మట్టి ఒంటికి పూసుకున్నారు, చెట్లని ముట్టుకున్నారు, ప్రేమతో పిలిచారు. కో అంటే కో అని చిలుకలతో కాసేపు పలుకులు పలికారు. మొత్తం మీద బృందావనాన్ని అభినందించారట. అభినందించుచు, ఎందుకంటే అది మామూలు వనం కాదు, పరమ పావనం, పరమ పవిత్రమైనది. యుగ యుగములుగా గోలోకం నుంచి భూలోకానికి వచ్చిన దివ్య క్షేత్రం, రాధా మాధవుల యొక్క నిలయం. నిరంతరం కాళిందీ నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది, యమునా నది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది అక్కడ. ఆ బృందావనం మునీంద్ర బృందావనం, మునీంద్ర బృంద అవనము, మునులను రక్షిస్తుందన్నమాట. అంటే మునులు అక్కడ తపస్సు చేస్తారు. అక్కడున్న ఇసుక రేణు అంతా కూడా గోలోకం నుంచి భూలోకానికి తీసుకురాబడిన పరమ పవిత్రం. అందుకే అక్కడ చెప్పులు లేకుండా నడుస్తారు, చూసారా మీరు. ఆ బృందావనంలో మీరు చూడండి, మోకాళ్ళ మీద పాకుతూ వెళ్ళేవాడు కొంతమంది, గోనులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవాడు కొంతమంది, పొల్లిగింతలు పెట్టుకుంటూ వెళ్ళేవాడు కొంతమంది. అబ్బా, ఎన్ని రకాల భక్తులు ఉన్నారో అక్కడ. ఆ వ్రజభూమి, ఆ ఇసుక రేణువు అణువణువు కూడా పరమాత్మకి ప్రతీక. అక్కడున్నప్పుడు అందుకే వీలున్నంత వరకు ఉమ్ములు వేయకూడదు. అక్కడ గురువుల్ని భక్తితో చూడాలి. కార్తీక మాసంలో కానీ, మార్గశిర మాసంలో కానీ, పాల్గొన మాసంలో కానీ అక్కడ భాగవతం వింటూ ఆ మట్టి ఒంటికి పూసుకుని విభూతిలా ధరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని భాగవతంలో చెప్పారు. ముఖ్యంగా కార్తీక మాసం అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. అక్కడ ఇప్పటికి కూడా కార్తీక మాసంలో గోవర్ధన పర్వతానికి ఉత్సవం చేసి పిండి వంటలు పెట్టేస్తారు, రాధామాధవులు పాటలు పాడుకుంటారు, భజనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ సిగ్గు విడిచిపెడతారు. మనకు మళ్ళీ పాటలు పాడకుండా రహస్యంగా మూల కూర్చోరు, అందంగా పాడుకుంటూ ఒకళ్ళొకళ్ళు కూర్చుకుంటూ భజనలు చేసి నృత్యం చేస్తారు. అక్కడ చీకటి చెట్ల కింద ఎప్పటికి కూడా కృష్ణుడు రాత్రిపూట పొదల్లో ధ్వనులు చేస్తూనే ఉంటాడు. శ్రీకృష్ణుడికి రాధాదేవికి ఉన్న అపూర్వమైన బంధాన్ని భాగవతంలో రాయలేదు, కానీ బ్రహ్మవైవర్త పురాణంలోనూ, అలాగే దేవీ భాగవతంలోనూ, నారద పురాణంలోనూ, గర్గ సంహితలోనూ అద్భుతంగా రాశారు. శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడో వీలున్నప్పుడల్లా రాధాదేవి అక్కడికి వచ్చేది. ఓ రోజు నందుడు రాధాదేవిని పిలిచి, రాధా, ఈ కృష్ణుడిని ఇంటికి తీసుకెళ్ళి అన్నాడు. ఎందుకని? కృష్ణుడికి చీకటి అంటే భయంట. కృష్ణుడికి చీకటి అంటే భయం. పైగా ఆకాశం అంతా మేఘాలు అలుముకున్నాయి. మేఘైర్మేదురమంబరం వనభువశ్యామాస్తమాలద్రుమైః నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే గృహం ప్రాపయ. ఇత్థం నందనిదేశితశ్చలితయోః ప్రత్యధ్వకుంజద్రుమం రాధా మాధవయోర్జయంతి యమునా కూలే రహః కేలయః. ఒక రోజున నందుడు రాధాదేవిని పిలిచాడు. రాధ పెద్దది, కృష్ణుడేమో చిన్నవాడు, ఇంతే ఉంటాడు. అందుకని రాధ, ఆకాశమంతా నల్లని కారు మబ్బులు అలుముకుంటున్నాయి, మేఘాలు అలుముకున్నాయి. చీకటి చెట్ల కింద నుంచి చీకటి కూడా వ్యాపిస్తోంది. తమాల వృక్షాల కింద నుంచి పైన చీకటి, కింద చీకటి. కృష్ణుడికి చీకటి అంటే భయం, ఒంటరిగా వెళ్ళలేడు. నాకు ఇక్కడ వ్యవసాయ పనులు ఉన్నాయి కాబట్టి నువ్వే వీడిని చెయ్యి పుచ్చుకుని జాగ్రత్తగా యశోదకు అప్పగించు అని రాధాదేవి చేతికి అప్పగించాట, కృష్ణుడిని జాగ్రత్తగా ఇంటికి చేర్చమని. అలాగే అని బయలుదేరింది ఆవిడ. దారిలో హఠాత్తుగా కృష్ణుడు ఇంతవాడు కాస్త అంత అయిపోయాడు. ఆ రాధామాధవులు ఇద్దరూ ఈ కనిపించిన చెట్ల కిందల్లో ఒప్పులు గొప్ప ఒయ్యారిభామ ఆడుకుంటూ తిరిగారు. ఏ చెట్టు కింద నుంచి చూసినా రాధామాధవుల యొక్క పాటలే, వాళ్ళ ధ్వనులే. ఈ విధంగా ప్రతి పొదలో ఎదలో మదిలో గుసగుసలు నింపుకుంటూ వీళ్ళు అలా తిరుగుతున్నారు.
పాపం నందుడు అన్ని పనులు చూసుకుని ఇంటికి వెళ్ళాక ఏది కృష్ణుడు వచ్చాడా రాధ తీసుకొచ్చిందంటే ఎప్పుడు వచ్చారు అన్నది యశోద. ఎప్పుడో దాదాపు 5-6 గంటల కింద పంపానే అనుకుని ఈయన యశోదతో కలిసి బృందావనం అంతా వెతికితే ఏ చెట్టు కింద చూసినా వాళ్ళే అటు పాటలు పాడుకుంటూ అద్భుతంగా పాడుకున్నారట వాళ్ళు. ఆ దృశ్యం చూసి వాళ్ళు మురిసిపోయి ఓహో రాధామాధవులే ఈ కృష్ణుడు ఈ రాధ అనుకుని పరవశించిపోయి తెల్లవారు అక్కడే ఉండిపోయారు. అలాగ పొదలలో విహరిస్తున్న ప్రేమైక జీవులు రాధామాధవులు తల్లిదండ్రులను అనుగ్రహించిన ఆ రాధామాధవులకి జయము కలుగుగాక అని అపూర్వంగా భక్త జయదేవుడు రాశాడు. అసలు బృందావన గీతం అంతా జయదేవుడు రాసినంత బాగా పాటల రూపంలో ఎవరు రాయలేరు, అష్టపదులను రాసేసాడనమాట ఆయన. అవి చదివితే అవి వింటే ఇటువంటి దివ్యక్షేత్రాల్లో కరతలామలకం కదంటే మోక్షం చేతిలోకి వస్తుంది. ఆయన చెప్పాడు చెట్ట చివర, నేను రాసిన ఈ గీతములన్నీ రాధామాధవులని కళ్ళ ముందు చూసి ఆయన రాయించగా రాశాను, వీటిని వినండి, పాడండి, తరించండి, మీకు శ్రీకృష్ణానుగ్రహంతో గోలోక ప్రాప్తి అవుతుందంటాడు ఆయన. యది హరిస్మరణే సరసమ్మనో యది విలాస కళాసు కుతూహలం మధుర కోమల కాంత పదావళీ శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ మంజుతర కుంజతల కేళి సదనే మంజుతర కుంజతల కేళి సదనే ఇహ విలస రతిరభస హసిత వదనే ఇహ విలస రతిరభస హసిత వదనే నవభవద శోకదళ శయన సారే నవభవద శోకదళ శయన సారే మాధవ సమీపమిహ కురుమురారే మంగళ శతాని ప్రవిశ రాధే ప్రవిశ రాధే ప్రవిశ రాధే ప్రవిశ రాధే. ఆ మంజుతర కుంజతల కేళి సదరి అన్నాడు. బృందావనంలో మంచి మంచి పొదలు ఉన్నాయి, అవన్నీ కోమలమైన పొదలు, అందులోంచి సువాసన వస్తుంది. రకరకాల వృక్షాలు, రకరకాల పూలగుత్తులు, వాటికి అల్లుకున్న తీగలు, ఆ మధ్యలో నిరంతరం ప్రేమైక జీవులు రాధామాధవులు విహరిస్తూ ఉంటారు. ఆ విహరించడం ఎటువంటిది? జీవుడు పరమాత్మతో ఐక్యం చెందడం వంటిది. ఎప్పుడు చూసినా కృష్ణ కృష్ణ అని రాధంటే కృష్ణుడు ఎప్పుడు తన పేరు ఉచ్చరించడానికి ఇష్టపడ్డట, రాధ రాధ. అందుకే ఇప్పుడు కూడా బృందావనంలో రాధే రాధే అంటారు కానీ కృష్ణ కృష్ణ అనరు. ప్రవిశ రాధే, రాధ ఇదిగో ఈ పొదలో ప్రవేశించు, ఈ పొదలో ప్రవేశించు అని కృష్ణుడు పలికితే కృష్ణుడిని కూడా అనుగ్రహించిన ఆరాధ వెంట ఉన్న కృష్ణుడు మాకు మోక్షమిచ్చుగాక అంటాడు ఆయన. ఎప్పటికైనా సరే ఆ రాధామాధవుల యొక్క స్మరణ చేసి తరించవలసిందే ఎవరైనా సరే. అందుకనే బృందావనం అంటే ఆయనకి ఇష్టం కనుక, అది యుగయుగాలుగా గోలోకంలో ఉన్నది గనక, దానిని తన అనుగ్రహంతో భూలోకానికి తీసుకుని వచ్చాడు గనక అక్కడికి రావడంతో బలరాముడితో కలిసి ఆ ప్రాంతం అంతా చెంగు చెంగుల దూడల్లా ఎగిరి గంతులేసి కౌగులించుకుని ఆ మట్టి మీద పొర్లిగింతలు పెట్టి దాన్ని ఒంటికి రాసుకున్నారు బలమాధవులు. అదిగో అప్పటితో బృందావన సంచారి అయ్యాడు కృష్ణుడు. ఈ పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న ఈ ఊరికి అంబాపురం అని పేరు. అంటే ముందు ఇక్కడ అమ్మవారే ఉండేది. అమ్మవారు తపస్సు చేసి శివుణ్ణి ఇక్కడికి రప్పించుకుని మొదట్లో కొలువయ్యి ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడి ద్వారా అత్యామూర్తిని పంపాడని మనం మొదటి రోజే చెప్పుకున్నాం. కాబట్టి కృతయుగంలో ఇది అంబాపురం. కానీ శ్రీకృష్ణుడు వచ్చాక ఇంకా ఆయన ఆకర్షణ ముందు ఎవరు నిలబడలేరు వచ్చి తిప్పలు. ఆ అవతారానికి ఆ శక్తి ఉంది, శివుడు ఆ వరం ఇచ్చాడు. అందువల్ల
సాధారణంగా అందరూ ఆ లోపల ఉన్న కృష్ణుడినే చూసి వెళ్ళిపోతారు తప్ప శివుడిని చూడరు. కానీ ఈ క్షేత్రానికి ఒక నియమం ఏంటంటే, ఊరి పేరే అంబాపురం కదా, గురువాయూరు తర్వాత వచ్చింది, ముందు అంబాపురం. కాబట్టి దేవి భగవతీ సమేతుడైన ఈశ్వరుణ్ణి చూసి తీరాలి. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పొద్దుట ఏదో సమయంలో సాయంత్రమో పొద్దుట శివాలయానికి వెళ్ళి అక్కడ పక్కనే ఉన్న అమ్మవారిని కూడా చూడాలి. వెళ్ళి శివాలయానికి వెళ్ళిన తర్వాత వెనుక భాగంలో ఉన్న దేవి భగవతిని చూడకపోతే, అంటే పార్వతీదేవిని చూడకపోతే సంపూర్ణ యాత్ర ఫలితం రాదు. అందుకని సహజంగా భక్తితో యాత్రని సంపూర్ణము చేసుకొని సఫలీకృతం చేసుకుని ఇంటికి వెళ్ళాలనుకున్న వారంతా కూడా అటు శివాలయానికి కూడా వెళ్ళాలి. అది క్షేత్ర నియమం అంటారు దాన్ని. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఎప్పుడైనా అయ్యవారిని చూసి వెడితే సంపూర్ణంగా అనుగ్రహించడు, అమ్మని కూడా చూడాలి. లోకంలో చాలామంది జీవులు చేసే పని ఏమిటంటే, ముందు పరమేశ్వరుడికి దండం పెట్టి ఆ అమ్మవారితో మనకేం పని లేని వెళ్ళిపోతూ ఉంటారట కొందరు. కానీ ముందు చూడవలసిందే అమ్మని. గురువు గారిని చూడకపోయినా పర్వాలేదు, కానీ గురుపత్నిని చూస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని శాస్త్రం. అందుకని జ్ఞానులు ఎప్పుడు కూడా ముందు ఏం చేస్తారన్నమాట, అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాకే అయ్యవారి దర్శనానికి కడతారు. ఎవరైనా మగవాళ్ళు చేసే పని కొంతవరకే చేయగలుగుతారు. ఎక్కువగా మాతృమూర్తులే ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించాలి. అన్నం పెట్టాలంటే బేబీ సరోజు గారు పెడతారు, కానీ బాలకృష్ణ గారు పెడతారు, కూర్చోండి అని చెప్పడం వరకే, కానీ భోజనానికి ఉండండి అంటారు. అది మాటే, కానీ మాట సాపాటు అవ్వాలంటే మళ్ళీ లోపల మాతృస్వరూపమే ఆ పని చేయించాలి. కాబట్టి సృష్టి ధర్మం ఏమిటంటే, ఆ వెనక అమ్మ ఉంటుంది, అమ్మని చూడాలి, అయ్యవారిని చూడాలి. ఈరోజు మనం బృందావనంలో అడుగుపెట్టిన శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర వినబోతున్నాం. వరుసగా బృందావనంలో 3 రోజుల తేడాలో శ్రీకృష్ణ పరమాత్మ 3 రాక్షసులను చంపాడు. వత్సాసురుడు, బకాసురుడు, అఘాసురుడు. ఈ 3 చంపి వరసగా ఆయన ఏం చేశాడనమాట, ధర్మార్థ కామాలు 3 కూడా అదుపులో పెట్టాడు. వత్సాసురుడు ధర్మనాశకుడు, వాడిని చంపితే ధర్మం అదుపులోకి వస్తుంది. ధనాన్ని నాశనం చేసేవాడు, అర్థం జీవితము యొక్క పరమార్థమును పాడు చేసే రాక్షసుడు బకాసురుడు. వాడిని చంపడం ద్వారా అర్థం ఎలా ఉండాలో నిలబెట్టాడు. 3వది కామం. ధర్మబద్ధమైన కామం ఎప్పుడూ గొప్పది. అసంబద్ధమైన అజ్ఞానంతో కూడిన విచ్చలవిడితనంతో కూడిన కామం, కోరిక ప్రమాదానికి గురి చేస్తుంది, ప్రమాదానికి మూల కారణమవుతుంది. ఆ కామమే అఘాసురుడు. ఈ 3 చంపడం ద్వారా మోక్షానికి వెళ్ళాలంటే ముందు ధర్మముతో కూడిన ధర్మం, ధర్మముతో కూడిన అర్థం, ధర్మంతో కూడిన కామం నిలబడాలని లోకానికి చెప్పాడు. ఈ కథలు చాలా శ్రద్ధగా విని సాయంత్రం వేళ గుళ్ళోకి వెళ్ళి దీపదర్శనం చేస్తే, గురువాయూరు క్షేత్రంలో సాయంత్రం దీపం వెలిగిస్తారుగా, ఏదో ఒక్క దీపం చాలట. ఒక్క దీపాన్ని చూస్తే వాడికి కటిక దారిద్ర్యం పోతుంది, జీవితంలో అనుకున్న పనులు అయి తీరతాయని ఒక శాస్త్రం ఉన్నది. అందుకని వాళ్ళు ఈ విషయం ముందే చెబుతున్నాను. చాలా కాలం క్రితం ఒక పరమ కటిక దరిద్రుడు ఒకడు, వాడి పేరు వామనాచార్యుడు. దాదాపు నేటికి 1500 సంవత్సరాల క్రితం వామనాచార్యుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఈ మలయాళ దేశంలో ఉండేవాడు. కేరళ రాష్ట్రంలో వామనాచార్యుడని ఒక పండితుడు, ఆయన ఒక భార్య, 6 కొడుకులు, 4 కూతుళ్ళు. అంటే ఒక భార్యతో పాటు 10 మంది సంతానం ఉన్నది ఆయనకి. ఈ 10 మంది పిల్లల్ని పోషించలేక గెసగెసలాడిపోయాడు ఆయన. కటిక దరిద్రం పట్టుకుంది, ఎలా పట్టుకుందో తెలియదు. పెద్దలు బాగా ఆస్తి ఇచ్చారు, అన్నీ కాలం కలిసి రాకపోతే ఎలా పోతాయో తెలియదట. అందుకే సిరిత పోయిన పోవును కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతి అన్నారు. డబ్బు పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో ఉన్న గుజ్జు పోయినట్టు పోతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఏనుగు వెలగపండుని పగల కొట్టకుండా పండు కింద మింగేస్తుంది కాయ. ఆ కాయ కడుపులోకి వెళ్ళాక కాసేపునాక కాయపడం కింద మళ్ళీ మలంలో విడిచిపెడుతుంది. పోక చెక్కల యొక్క ఆకుల్ని ఆహారంగా వేస్తారు ఏనుగుకి. ఇక్కడ ఆకులతో పాటు ఏం చేస్తుంది, అది ఆకులతో పాటు పీచును కూడా గట్టిగా నొక్కి తొండంతా పీచు తింటుంది. ఆ పీచు కడుపులోకి వెళ్ళి మలాన్ని బయటికి గంటడానికి ఉపయోగపడుతుంది. ఆ పీచు పీచుకి అలా దిగిపోతుంది అనమాట. అది మింగిన దాన్ని మింగినట్టు యాజిటీజ్గా విడిచిపెట్టే శక్తి ఒక ఏనుగుకే ఉంది. అది వెలగపండు ఏం చేస్తుందంటే చెట్టు నుంచి కోసి తొండంతో నోట్లో వేసుకుని మింగుతుంది. ఆ పండు కడుపులోకి వెళ్ళాక ఆ పై టెంక కిందే ఉంటుంది.
కానీ అదేమిటో లోపల గుజ్జంతో పోతుంది, కాయ కింద కిందకి విడిచిపెట్టేస్తుంది. మీరు ఎప్పుడైనా ఈసారి ఏనుగు వెలగపండు విడిచిపెట్టాక చూడండి, ఆ పండు పగలగొట్టి చూస్తే లోపల ఎంత పెసరు కూడా వెలగపండు గుజ్జు ఉండదు, కానీ పెంకలగే ఉంటుంది. ఆ లోపల జీర్ణం అయిపోతుంది అనమాట. ఆ శక్తి ఏనుగుకి ఇచ్చాడు దేవుడు. అది అంత పెద్ద కట్టెని మింగుతుంది కదా, ఆ కట్టెలో ఉన్న సారమంతా జీర్ణమై ఉట్టి పీల్చు కిందకి దిగిపోతుంది అనమాట. భగవంతుడి యొక్క లీలలవి. ఒక్కొక్క మృగానికి ఒక్కొక్క శక్తిని ఇచ్చాడు. ఆ వెలగపండులో ఉన్న గుజ్జు ఎలా మాయమయ్యిందో, పండు కింద ఉంటుంది, లోపల గుజ్జు ఉండదు. అలాగే పోయే కాలం వస్తే లక్ష్మీదేవి కూడా అంతే. ఇల్లు కిందే ఉంటుంది, మనుషుల కిందే ఉంటారు, డబ్బు మాత్రం ఇంట్లో 5 పైసలు లేకుండా పోతుంది. ఎలా పోతో తెలియదు, మనం చూస్తూనే ఉన్నాగా. అందుకే సిరిత పోయిన పోవును కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతి అన్నారు. వెలగపండులో గుజ్జు ఏనుగు మింగితే అదృశ్యం అయిపోతుంది, పండు అలాగే ఉంటుంది, లోపల గుజ్జు ఉండదు. అలాగే డబ్బు కూడా పోతుంది. వీడికి పెద్దలు చాలా ఆస్తి ఇచ్చారట, 20 ఎకరాల సుక్షేత్రం ఇచ్చారట వాడికి. ఆ సుక్షేత్రం పోయింది, ధనం పోయింది, ఎలా పోయాయి, ఇళ్ళు పోయాయి. చివరికి వాడు, పెళ్ళాం, బిడ్డలు అంతా కటిక దరిద్రంతో ఎక్కడో పడ్డారు. దారిద్ర్యం మహాబాధ. అంతవరకు ఇతరులకు ఎంతో కొంత దానం చేసి పోషించేటటువంటి శక్తి కలిగిన ఈ వామనాచార్యుడు పిల్లల్ని పెళ్ళాన్ని పోషించడానికి డబ్బు లేక యాచనకి బయలుదేరాడు. అందరిళ్ళకి వెళ్ళి ఏమండో ఇంత అన్నం పెట్టండి, మా ఆవిడ ఏడుస్తోంది, పిల్లలు ఏడుస్తున్నారని అడుక్కోవడానికి చాలా బాధ కలిగేది పాపం. పెట్టసాగిన చెయ్యి అడుక్కోవాలంటే ఎంత బాధ. మంచి టీవీగా 10 మందికి ఇంట్లో అన్నం పెట్టినవాడు హఠాత్తుగా అడుక్కోవాల్సి వస్తే ఆ బాధ అనుభవించేవాడికి తెలుస్తుంది అనమాట. ఆ స్థితి అందుకే ఎవరికి రాకూడదన్నారు. మాలిక 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 అన్నాడు శంకరాచార్యులు. అటువంటి దుస్థితి ఎవడికి రానివ్వకు అన్నాడు ఆయన. వచ్చింది కాలకర్మ వల్ల, పూర్వజన్మ కర్మ వల్ల. అప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియక ఈ ఇంట్లో ఉండి ఈ భార్యని పిల్లల్ని ఏడిపించడం కంటే ఊరు వదిలిపోతే మంచిది, నేను లేకపోతే వాళ్ళే అడుక్కుంటారులే, నేను అడుక్కుని వాళ్ళకి పెట్టడం కంటే వాళ్ళు అడుక్కోవడం మంచిది కదా, భిక్షం ఎత్తుకోవడం మంచిది కదా అని పోషించే మార్గం లేక ఇల్లు వదిలి పారిపోయాడు. పిరికి వాళ్ళు ఏం చేస్తారు, కుటుంబాన్ని వదిలి పారిపోతారు. పిచ్చెక్కినట్టు తిరుగుతూ ఒకనాడు ఈ గురువాయూరు క్షేత్రానికి వచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఆస్థాన మండపం ఒకటి ఉంది. ఇప్పుడు కూడా ఆస్థాన మండపం ఉంది. అప్పుడున్న ఆస్థాన మండపం పూర్తిగా శిలలతో నిర్మించారు. ఆ ఆస్థాన మండపంలో ఓ మంచి పౌరాణికుడు భాగవతాన్ని చెబుతున్నాడు. అందులో ఆయన ఏమన్నాడంటే, శివుడికి విష్ణువుకి ఇద్దరికీ కూడా దీపం అంటే చాలా ఇష్టం. సాయంత్రం పూట గురువాయూరు క్షేత్రంలో అటు శివాలయంలో ఇటు విష్ణు ఆలయంలో అనేక దీపములు వెలిగించి ఏనుగులతో పాటు భగవంతుడి యొక్క ఉత్సవమూర్తిని ఊరేగిస్తూ ఈ దీపాలని 4 ప్రాకారాల దగ్గర కాసేపు నిలబెట్టి భగవన్నామస్మరణ చేస్తారు. ఆ సమయంలో మీరు స్వామివారి యొక్క అర్చామూర్తితో పాటు మీరు ప్రదక్షిణ చేయండి, ఊరేగండి. ఆ దీపం కింద పెట్టి మళ్ళీ పైకెత్తినప్పుడల్లా భక్తితో నమస్కరించండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అనే శ్లోకం చదువుకోండి. గంట కొట్టండి. ఈ గంట ప్రతి వ్యక్తి జీవితంలో కొట్టి తీరాలి. మన చుట్టూతో కొంతమంది రాక్షసులు ఉంటారు. ఆ రాక్షసులు మనల్ని మంచి పనులు చేయనివ్వరు. పురాణం సక్రమంగా సాగుతున్నప్పుడు నిద్రా రూపంలో పట్టి పీడిస్తారు. పక్కవాడి మీద వారిపై నిద్రపోవడానికి మూల కారణం ఈ రాక్షసులే. ఈ రాక్షసులు పోవాలంటే, మనలో ఉన్న అజ్ఞానం పోవాలంటే, తమోగుణం పోవాలంటే ఘంటారవం చెయ్యాలి. అందుకే గంట కొట్టేటప్పుడు ఒక శ్లోకం ఉన్నది. అక్కడ ఏమిటో తెలుసా? ఆగమార్థంతు దేవానాం, దేవతలందరూ రావడం కోసం, ఇంట్లోకి దేవతలు రావాలి పూజ జరిగేటప్పుడు. గమనార్థంతు రక్షసాం, రాక్షసులు బయటికి పోవడానికి. కుర్యాత్ ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం, ఘంటారవాన్ని తప్పక చెయ్యాలి, గంటని మోగించాలి. ఇది దేవతలకి ఆహ్వానం చెప్పడం అన్నమాట. మన ఇంటికి ఎవరైనా గొప్పవాళ్ళు వస్తే వాళ్ళు లోపలికి రమ్మని పిలవాలి, అంతేగాని గుమ్మం దగ్గర పెట్టి మాట్లాడకూడదు కదా. రండి రండి అని ఎంతో వినయంతో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఆహ్వానిస్తే అప్పుడు వాళ్ళు లోపలికి వస్తారు. అంతేగాని అలా గుమ్మం దగ్గర వెర్రిమొహం వేసుకు చూస్తే వాడు ఇంటికి వచ్చినప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆహ్వానానికి ఒక పద్ధతి ఉంది.
ఆ పద్ధతి, లాంఛనం అంటే పద్ధతి అనమాట. ఆహ్వాన పద్ధతి ఘంటారవం. అది కూడా ఆడవాళ్ళే చెయ్యాలంటే, ఇంటికి ఎవరైనా దేవతలు రావాలంటే. మగవాళ్ళు తర్వాత చెయ్యొచ్చు, అది వేరే విషయం. కానీ ప్రథమ స్థానం స్త్రీలది. అందువల్ల ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం వెలిగించినప్పుడు తప్పక ఏం చేయాలి, ఓసారి గంట వాయించాలి. ఉట్టినే దీపం వెలిగించి కూర్చోవడం కాదు. ఈ రోజు నుంచి ఆడవాళ్ళు దీపం వెలిగించినప్పుడల్లా గణగణ గణగణ గణ గంట మోగించండి. అలా గంట మోగిస్తే పాపం నిద్రపోతున్న వాళ్ళకి కూడా ఆ నిద్రాభంగమై వాళ్ళు కూడా పూజలో పాల్గొంటారు. ఈ పూజల్లో యజ్ఞాల్లో పాల్గొనే వాళ్ళు కూడా యజ్ఞంలో కూర్చుంది పురోహితులు వారు మంత్రం చెబుతూనే ఉన్నారు, ఆవిడ దారిలో ఆవిడ నిద్రపోతూనే ఉంది. భగవంతుడు కొంతమందికి అలా పెడతాడు, పూర్వజన్మ సుకృతం అన్నమాట అది. అన్నం తినడానికి ముందు నిద్ర, తిన్నాక నిద్ర. కాఫీకి ముందు నిద్ర, కాఫీ తాగాక నిద్ర. యజ్ఞంలో నిద్ర, పురాణంలో నిద్ర. రాత్రి మంచం మీద నిద్ర, కంచం దగ్గర నిద్ర. ఇది ఎక్కడ చూసినా నిద్రే. యావజ్జీవితం వాయిదారి నిద్ర ఎలా పట్టేస్తుందో తెలియదు. మరి ఇది కూడా పెద్ద భయంకరమైన తమో గుణం అన్నమాట. ఇందులో బయటపడాలి. ఎందుకు వస్తుందంటే మనకి సరి అయిన జ్ఞానం దాని మీద ఒక శ్రద్ధ లేకపోవటమే. ఎత్ర నిష్ఠానభవతి తత్ర నిద్రాభవతి. ఎక్కడ నిష్ఠ ఉండకపోతే అక్కడ నిద్ర ఉంటుందని శాస్త్రం. అందుకని కుర్యాత్ ఘంటారవం, ఘంటారవం చేసి తీరాలి. ఇది చేసి నేను చెప్పే 3 కథలు వినండి, అప్పుడు మీకు దారిద్ర్యం తొలగిపోతుంది అని పౌరాణికుడు చెప్పాడు. ఆ పూట పౌరాణికుడు ఇదిగో వత్సాసుర వధ, బకాసుర వధ, అఘాసుర వధ ఈ 3 కథలు చెప్పాడు. ఈ వామనాచార్యుడు ఆ 3 కథలు శ్రద్ధగా విన్నాడు. ఇదంతా చెప్తున్నది అది కథలో భాగం. ఇది సుమా పద్మాకర్ గారు చెప్తున్న మాటలు కాదు ఇవి. ఇది వామనాచార్య చరిత్ర. కటిక దరిద్రుడైన వామనాచార్యుడు పౌరాణికుని ద్వారా ఈ వత్సాసుర, బకాసుర, అఘాసుర వధ విన్నాడు. విన్న తర్వాత సాయంకాలం కదా అదంతా ఎలాగో హాయిగా ఏనుగులు నూరేగించారు, దీపాలు పెట్టారు, కూడా తిరిగాడు. ఆ ఏనుగులు దీపాన్ని చూసుకుంటూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు తాను ప్రదక్షిణ చేశాడు, దీపాలకు నమస్కరించాడు, దీపం తాను వెలిగించాడు. ఇక్కడ ఎవరికి వాళ్ళు వెలిగించడానికి కూడా కర్ర ఒకటి ఇస్తారు. అయితే 100 మంది కలిసి ఒక్క కర్ర పట్టుకుంటే ఒక దీపం వెలగదు. ఎవడు కూడా ఒక్కొక్కడు వెలిగించాలి. వాడి మీద వీడిపడా, వీడి మీద వాడిపడా, చివరికి అందరూ కలిసి కింద బండలో పడిపోతున్నారు. అలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం వెలిగించుకుంటే మంచిది. లేదా మనం ఆ మాత్రం దీపం కొనుక్కోవచ్చు, అందులో పెట్టుకోవచ్చు. అయితే అలా ఉండదు. ఎంతసేపు తాను దీపం వెలిగించడం కంటే వాడి బలం పట్టేసుకుని వాడి ఫలితం వీడు కొట్టేద్దామని చూస్తాడు ప్రతివాడు. అదొక బలహీనత. సరే ఏమైతేనే మొత్తం మీద దీపం చూసిన చాలు, వెలిగించిన చాలు దానికి నమస్కరించుకున్నాడు. అలా నమస్కారం చేసుకోగానే అప్పుడు తమాషా జరిగేది. ఆయనకి గుడి వెనక భాగంలో ఒక చిన్న నల్లని పిల్లవాడు ఒకటి బుధం మీద తట్టి, తాతయ్య నేను మీ ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను అన్నాడు. మా ఇల్లు నీకేం తెలుసు అంటే, నాకు తెలుసు, తీర్థయాత్రకు వచ్చాము, చూశాను, మీ ఊరు వచ్చాను. మీ ఊళ్ళో ఒక ఆవిడ నిన్ను పదే పదే రమ్మని ఏడుస్తోంది. ఆవిడ ఎవరా అని అడిగితే చివరికి మీ ఆవిడని తెలిసింది. నీ పేరు వామనాచార్యుడు అని, నువ్వు మంచి పిలకతో ఉంటావని, కొంచెం పొట్టిగా ఉంటావని, మంచి నున్నని గుండ్రు ఉంటుందని, పొట్ట కొద్దిగా ఇలా బయటకు వస్తుందని, మంచి పంచి కడతావని, నీకు నామం ఇలా ఉంటుందని ఆవిడ చెప్పింది. నువ్వేనా వామనాచార్యుడు అన్నాడు ఆయన. అయ్యి బాబాయ్, మా ఆవిడ అచ్చం చెప్పిందే నీకు వివరం అంతా, నేను ఎలా ఉంటానో వర్ణించి మా ఆవిడ నీకు చెప్పినట్టుంది. అయితే నువ్వు మా ఆవిడ చూసావంటే, మీ ఆవిడే కాదు నిన్ను చూశాను అన్నాడు ఆయన. అప్పటికి వీడికి ఇంకా అర్థం కాల. నన్ను ఎప్పుడు చూసావంటే, నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను, ఇప్పుడు చూశానుగా అన్నాడు. ఇంతకీ మా ఆవిడ ఏం చెప్పింది, మీ ఆవిడకి హఠాత్తుగా పెద్ద నిధి దొరికిందిట. దొడ్లో బావిలో చేత వేసి నీళ్లు తోడుతూ ఉంటే ఆ నీళ్ల చేతకి ఏదో తగిలింది. ఏమిటని పైకి తీస్తే పెద్ద మూట నిధి దొరికిందిట. ఆ నిధిని ఎలా వినియోగించుకుని ఇళ్ళు కట్టాలో, కుటుంబాన్ని బాగు చేయాలో ఆవిడికి తెలియట్లేదు. అందుకని నిన్ను రమ్మని, ఎక్కడ కనబడితే అక్కడ మా ఆయన్ని రమ్మని నా మాటగా చెప్పు నాయనా అని నన్ను పంపింది. నేను ఈ గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటే ప్రదక్షిణ చేస్తున్న నువ్వు కనబడ్డావు, తొందరగా ఇంటికి వెళ్ళు తాతయ్య అన్నాడు. వీడు ఆశ్చర్యపోయి కుర్రాడు భలే చెబుతున్నాడు అనుకుని ఇంకా 4వ ప్రదక్షిణ కూడా పూర్తి చేసుకుని వాడి మధ్యలో ఆపకుండా కాస్త ప్రసాదం తీసుకుని హుటాహుటిని ఇంటికి వచ్చేసాడు.